అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 29వ దినం బైబిల్ తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేయనై ఉన్నాం. ఆ గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనం ధ్యానం చేస్తాం. ముందుగా మనం ప్రార్థన చేసుకొని మనం తరగతిలోనికి వెళదాం. మన మధ్యలో ప్రియ అక్క సులోచన అక్క ఉన్నారు కనుక అక్క ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. అక్క ప్రార్థనతో నేటి దిన బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ఈ సమయాన్ని నేను అక్కకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఒక వరుస చిన్నగా పాట పాడి చిన్నగా ప్రేయర్ చేస్తా తమ్ముడు, మీ పర్మిషన్ తో. సరే సరే అక్క. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నువ్వు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ప్రియమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. గడిచిన దినాలంతా తండ్రి నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. కరోనా టైంలో తండ్రి ప్రభా, నీ యొక్క ఉచితమైన కృప చేత, నీ జాలి చేత అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా సజీవుల లెక్కలో ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, ఈ జూమ్ ద్వారా ప్రభా 66 గ్రంథాలను తండ్రి మేము చక్కగా నేర్చుకునే తరుణాన్ని నువ్వు మాకు ఇచ్చినావయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ సేవకుడైన తమ్ముడు అగస్టిన్ ద్వారా ప్రభా ఎంతో చక్కగా వివరించబడుతున్న నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంత గొప్ప భాగ్యాన్ని నువ్వు మాకు దయచేసినవయ్యా, నీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభా. నువ్వు మాకు తండ్రి తను చక్కగా వివరిస్తున్నాడు. తమ్ముడి కుటుంబాన్ని బట్టి, తన పరిచర్యను బట్టి వందనాలు. తన భార్య, కుమారుడు, కుమార్తె అదస్సాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభా. నీవు ఇచ్చిన వాగ్దానాలను మమ్మలను మేము నమ్మాలి ప్రభా. నీవు చేసిన వాగ్దానాలను బట్టి మేము నమ్ముతూ ప్రభా నీకు నమ్మకంగా ఉండాలని ప్రభా నువ్వు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా పాపిగా ఉండటం ప్రభా నీకు ఇష్టం లేదు తండ్రి. మేము మా పాపాలను ఒప్పుకొని వారిని విడిచిపెట్టాలి ప్రభా, నీకు వందనాలు తండ్రి. మేము నీలో నిరీక్షణ కలిగి ఉండాలని నువ్వు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము ఇంకెంతో నేర్చుకోవాలి ప్రభువా. నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క నెమ్మది, సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అక్క, చాలా వందనాలు. అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 29వ దినం బైబిల్ తరగతికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 29వ గ్రంథం, ఆది కాండము నుండి మన క్రమంలో 29వ గ్రంథం యోవేలు గ్రంథం.
యోవేలు గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనం ఈ దినం ధ్యానం చేస్తాం. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యోవేలు గ్రంథం 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అలాగే 13వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపయు గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ రాత్రి మనం ప్రవక్తల గ్రంథాలలో, చిన్న ప్రవక్తల గ్రంథాలలో 2వ గ్రంథం యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోవేలు ఇంగ్లీష్ లో జాయిల్ అని అంటాం. చాలా మంది ఈ పేరును కలిగి ఉంటారు. నేను ఎరిగిన అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక యోవేలు ఇంగ్లీష్ లో జాయిల్. ఈ గ్రంథాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలోనికి మనం వెళ్ళక ముందు కాలచక్రాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం 835వ సంవత్సరంలో యోవాషు యోధాకు రాజగుట. 835వ సంవత్సరంలో యోవాషు యోధాకు రాజైన ఆ సంగతిని మనం చూస్తాం. అలాగే క్రీస్తు పూర్వం 835వ సంవత్సరంలో యోవేలు యూదులకు ప్రవక్త యగుట. కనుక యోవేలు ఎవరికి ప్రవక్త అనంటే ఆయన యూదులకు ప్రవక్త అని మనం చూస్తాం. ఇశ్రాయేలీలకు ప్రవక్తలు ఉన్నారు, అలాగే యూదుల మధ్యలో పనిచేసిన ప్రవక్తలు కూడా ఉన్నారు. కనుక యోవేలు యూదుల మధ్యలో పరిచర్య చేసిన ప్రవక్త అని మనం ఎరుగుదాం. అలాగే క్రీస్తు పూర్వం 814వ సంవత్సరంలో యెహోయాహాజు ఇశ్రాయేలీలకు రాజగుట, అది మనం చూస్తాం. యెహోయాహాజు ఇశ్రాయేలీలకు రాజగుట 814లో ఆ విషయాన్ని మనం చూస్తాం. 798వ సంవత్సరంలో యెహోయాషు ఇశ్రాయేలీలకు రాజగుట. 798లో ఆయన ఇశ్రాయేలీలకు రాజు అయిన సంగతిని మనం చూస్తాం. ఆ తర్వాత 796వ సంవత్సరంలో యోవాషు యొక్క సేవ ముగించబడుట. కనుక 835లో యోవేలు యూదులకు ప్రవక్త అయ్యాడు. ఆయన పరిచర్యను మనం చూస్తాం. తర్వాత మనం యోవేలును గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఆయన్ని గురించి ఒక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా యోవేలు, జోయెల్. యోవేలు అనే మాటకి అర్థం ఏంటనంటే యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అనే మాటకి అర్థం యెహోవాయే దేవుడు, ద లార్డ్ ఈజ్ గాడ్, యెహోవాయే దేవుడు అని అర్థం. ఆ మాటకి ఆ అర్థాన్ని మనం చూస్తాం. తర్వాత ఈ యోవేలు ఎవరు అనంటే పెతూయేలు కుమారుడు అని మనం దేవుని వాక్యంలో ఆ మాటే మనం ప్రారంభంలో యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని మనం చూస్తాం. కనుక పెతూయేలు కుమారుడు. పెతూయేలు అనగా దేవునిచే ప్రోత్సాహపరచబడిన వాడు అని అర్థం. తన తండ్రి పేరుకు అర్థం దేవునిచే ప్రోత్సాహపరిచిన వాడు అని ఆ మాట యొక్క అర్థాన్ని మనం చూస్తాం. తర్వాత యోవేలు యెరూషలేము నివాసి.
ఆయన యెరూషలేములోని ఆయన పుట్టుకను, అలాగే యెరూషలేములోని ఆయన యూదుల మధ్యలో ఆయన పరిచర్యను, ఆయన చేసినటువంటి సేవను మనం అక్కడ చూస్తాం. కనుక యోవేలు యెరూషలేము నివాసి, అది 3వ మాట. 4వదిగా మనం గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోవేలులు 13 మంది ఉన్నారు. కనుక 13 మందిలో యోవేలు ప్రవక్త అయిన యోవేలు, అది ఈయన్ని గురించి మనం చూస్తాం. తర్వాత 5వదిగా యోవేలు ఎవరి సమకాలికుడు అనంటే ఆమోసు అలాగే ఎలీషాల యొక్క సమకాలికుడే యోవేలు అని మనం చూస్తాం. కనుక ఆమోసు ఎలీషాల యొక్క సమకాలికుడుగా మనము యోవేలును చూస్తాం. ఎలీషా అంటే ఎలీషా ప్రవక్త పరిచర్య అది ప్రారంభంలో జరిగింది. కనుక ఈ గ్రంథం కూడా ఇశ్రాయేలీల యొక్క ప్రారంభ దినాలలో, ఆ రాజ్యం రెండుగా విడిపోయిన ఆ తొలి దినాలలో యోవేలు ఆనాటి యూదుల మధ్యలో పనిచేసినటువంటి ప్రవక్తగా ఆయన్ని మనం చూస్తాం. ఇది 5వది. తర్వాత 6వదిగా యోవేలును గురించి 6వ మాట, యూదుల మధ్యలో పనిచేసిన ప్రవక్త. ఇశ్రాయేలీల మధ్యలో కొందరు ప్రవక్తలు పనిచేశారు, యూదుల మధ్యలో కొందరు ప్రవక్తలు పనిచేశారు. యోవేలు యూదుల మధ్యలో పరిచర్య చేసిన ప్రవక్తగా మనం ఆయన్ని చూస్తాం. 7వదిగా మనం గమనిస్తే యోవేలు గ్రంథంలో ప్రాముఖ్యంగా ఏ విషయాల గురించి ఆయన విశదంగా వివరంగా ఆయన రాశాడు అనంటే భవిష్యత్తు సంగతులను బహు విశదంగా వివరించిన ప్రవక్త. ఈ యోవేలు గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే గ్రంథం చిన్నదైన అందులోని సంగతులు ఎంతో పెద్దవి. గ్రంథం చిన్నదైన అందులోని విషయాలు, వాటిలో ఉన్నటువంటి భావం ఎంతో గొప్పది. ఎంతో విశదంగా వివరించిన ఈ అద్భుత గ్రంథాన్ని మనం చూస్తాం. కనుక యోవేలును గురించి ఈ 7 విషయాలు మనం గుర్తించాలి. ఆ తర్వాత మనం యోవేలు గ్రంథాన్ని గురించి మరొక 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యోవేలు గ్రంథం దేని గురించి, ఆ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే చిన్న ప్రవక్తల గ్రంథాలలో 2వది యోవేలు గ్రంథం. చిన్న ప్రవక్తలలో 12 గ్రంథాలు, 12 చిన్న ప్రవక్తలు ఉన్నారు. వారిలో మొదటి గ్రంథం హోషేయ, 2వ గ్రంథం యోవేలు అని మనం చూస్తాం. కనుక చిన్న ప్రవక్తల గ్రంథాలలో 2వది యోవేలు గ్రంథం. అది మొదటి విషయం ఈ గ్రంథాన్ని గురించి. 2వదిగా ఈ గ్రంథం ఎంతో శక్తివంతమైనది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే దాదాపుగా ప్రకటన గ్రంథం పరిచయం ఉన్నటువంటి వారికి ప్రకటన గ్రంథంలో ఏ సంగతులైతే మనము వివరంగా చూస్తామో అలాంటి శక్తివంతమైన మాటలు దేవుడు ముందుగానే యోవేలు ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ గ్రంథం ఎంతో శక్తివంతమైనది. అంత మాత్రమే కాకుండా ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే అంత్య తీర్పులను ప్రకటించే గ్రంథం. అంత్యకాలములో అనగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ చివరి దినాలలో జరిగే సంగతులు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ చివరి దినాలలో జరిగే తీర్పులను గురించి అద్భుతంగా ప్రకటించిన ఆ గ్రంథం యోవేలు గ్రంథం అని మనం చూస్తాం. 4వదిగా అంత్యకాల సంభవాలను తెలిపే గ్రంథం ఈ గ్రంథం. అంత్యకాల సంభవాలను ఈ గ్రంథం తెలుపుతుంది. ఇందులో మనం ప్రాముఖ్యంగా మనము గమనించినట్లయితే 2వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ అధ్యాయాల్లో అంత్యకాల సంభవాలు ఎంతో విశదంగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. అది ఈ గ్రంథం యొక్క 4వ ప్రత్యేకత. 5వది మనం చూస్తే యెహోవా దినమును గూర్చి తెలుపు గ్రంథము.
ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనము ఈ మాట చూస్తాం. చూడండి, మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆహా యెహోవా దినము వచ్చనే అని మనం చూస్తాం. యెహోవా దినము వచ్చనే, ఇందులో మనం ప్రాముఖ్యంగా యెహోవా దినము అనే మాట. అలాగే ఇంకా మనం కిందకి వస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దినము అనే మాట. అలాగే ఇంకా ఈ భాగంలో 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా యెహోవా దినము అనే మాట. కనుక ఎన్నో పర్యాయాలు యెహోవా దినమును గూర్చి తెలుపు గ్రంథంగా ఈ గ్రంథాన్ని మనం చూస్తాం. యెహోవా దినము అని అంటే 1000 ఏండ్ల పాలనకు ముందు సంభవించబోయే ఆ దినమును యెహోవా దినముగా మనము గుర్తించాలి. కనుక ఆ దినాన్ని గురించి, అంటే దేవుని యొక్క 2వ రాకడ, ఆ దినమును గురించి ముందుగానే యోవేలు ఈ గ్రంథంలో ఆయన ప్రవచించాడు. ఇది 5వ సంగతి. 6వదిగా మనం చూస్తే 1000 ఏండ్ల పాలనను తెలుపు గ్రంథం. ఒక విధంగా చెప్పాలంటే యోవేలు గ్రంథం ప్రకటన గ్రంథంతో మనము పోల్చవచ్చు. అలాంటి అద్భుతమైన విషయాలు 1000 ఏండ్ల పాలనలో ఏ సంగతులైతే మనం చూస్తామో, ఈ చిన్న గ్రంథంలో అంత గొప్ప విషయాలు చాలా సంక్షిప్తంగా, క్లుప్తంగా ఇందులో ఇమర్చబడి ఉన్నాయి. ఇది 6వ సంగతి, 1000 ఏండ్ల పాలనను తెలిపే గ్రంథం. అలాగే 7వదిగా ఇశ్రాయేలీల యొక్క శాశ్వత పునరుద్ధరణను తెలిపే గ్రంథం. అనగా ఇశ్రాయేలీలు, ఈనాడు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇజ్రాయేలీలు, వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. వారి పట్ల దేవునికి అనాది నుండి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ యెరూషలేము పట్టణాన్ని, ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు శాశ్వత పునరుద్ధరణ, ఆ పట్టణంలోనే ఆయన రాజుగా ఉండి 1000 ఏండ్లు ప్రపంచాన్ని ఆయన పరిపాలన చేస్తాడు. ఆ విషయాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. అసలు ఈ గ్రంథం ఏ మాటతో ముగించబడింది అనంటే, చూడండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథం ముగింపు ఇలా ఉంది, నేను చదువుతున్నాను. అయితే యోధా దేశములో నివాసులు నిత్యముందురు, యెరూషలేము పట్టణములో ప్రజలు నిత్యము ఉంటారు. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సియోనులో నివాసిగా వసించును అనే మాట మనం చూస్తాం. కనుక యెరూషలేము తరతరములు నివాసముగా ఉండును. యెరూషలేము పట్టణాన్ని గురించిన అద్భుతమైన సంగతితో ఈ గ్రంథం ముగించబడింది. కనుక యోవేలు గ్రంథం చాలా శక్తివంతమైనది, చాలా ప్రభావాన్ని చూపే గ్రంథము. ఎన్నో శ్రేష్టమైన సంగతులు ఈ గ్రంథంలో ఉన్నాయి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ప్రతి గ్రంథాన్ని గురించి మనం 12 విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే యోవేలు గ్రంథాన్ని గురించి కూడా మనం 12 విషయాలు ఇందులో నుంచి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా గ్రంథకర్త ఎవరు అనంటే యోవేలు అని మొదటి అధ్యాయం 1వ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గ్రంథకర్త యోవేలు. కాలం, ఈ గ్రంథం ఏ కాలంలో రాయబడింది అనంటే క్రీస్తు పూర్వం 835 నుండి 796 ఆ మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడింది. ఇది కాలం. తర్వాత 3వది, ఈ గ్రంథానికి ఈ పేరు ఎలా వచ్చింది అనంటే యోవేలును బట్టి. కనుక ఈ గ్రంథంలో యోవేలు ప్రవక్త, దేవుని కోసం పౌరుషం కలిగిన ప్రవక్త, దేవుని మాటలను, తర్వాత ఎన్నో లోతైన సంగతులను దేవుడు తనకు బయలుపరచగా, తనకు బయలుపరిచినటువంటి సత్యాన్ని ప్రజలకు ఆయన బోధించినటువంటి వాడు. ప్రజల మార్పు కొరకు ఎంతో భారంతో, వేదనతో దేవుని యొక్క సత్యాన్ని ప్రజలకు వివరించిన వాడు. ఆనాటి ప్రజలకు ఆయన వివరించిన వాడుగా మనం చూస్తాం. కనుక ఈ గ్రంథానికి ఆ పేరు యోవేలును బట్టి. తర్వాత సంకల్పం, ఉద్దేశం.
ఏంటి యోవేలు గ్రంథం యొక్క సంకల్పము, ఉద్దేశం ఏంటి? ఈ సంకల్పం, ఉద్దేశం ఈ గ్రంథంలో మనం 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, సంపదలతో తృప్తి చెందువారు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వవలెనని బోధించుట. అది ఈ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంకల్పం, ఉద్దేశం. ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేలీలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఐగుప్తు నుంచి విడుదల పొందారు. కనానును వాళ్ళు స్వాస్థ్యాలుగా పంచుకున్నారు. తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను ఆనాటి ఇశ్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో వారిని దీవించాడు. ఆనాటి ఇశ్రాయేలీలను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అయితే ఆ తర్వాత రాజ్యం 2గా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, వారి అక్రమ విధానాలను బట్టి దేవుణ్ణి విసర్జించి వారిని ఆశీర్వదించిన ఆ దేవుణ్ణి వారు మరిచిపోయి, తర్వాత వారికి ఉన్నటువంటి సంపదలను బట్టి వారు తృప్తి చెందక ఇంకా లోకములో ఉన్న వాటిని ఆశించి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వారు దేవునికి ఇవ్వక దేవునికి దూరం అయిపోయి లోకములో సంతోషించాలి అనే అలాంటి ఆశల్లోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, సంపదలతో తృప్తి చెందువారు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వవలెనని ఈ గ్రంథం బోధిస్తూ ఉంది. అది మొదటి సంకల్పం, ఉద్దేశంలో గ్రహించవలసిన మొదటి విషయం. రెండవదిగా మనం చూస్తే ఈ గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటి అనంటే, తమ పాపములను విడిచి సంపూర్ణంగా దేవుని తట్టు తిరగాలని బోధించుట. పాపాన్ని విడిచిపెట్టండి, సంపూర్ణంగా దేవుని తట్టు తిరగండి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ పట్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు, సంకల్పాలు కలిగి ఆయన ఒక ప్రణాళికతో మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తే ఇప్పుడు దేవుణ్ణే విడిచిపెట్టారు, దేవునికే దూరం అయిపోయారు. కాబట్టి ప్రభు తట్టు తిరగండి, లేకపోతే శిక్ష ఉంది, లేకపోతే తీర్పులున్నాయి, మరలా మీరు బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు అని ఈయన చెరలోనికి వెళ్ళక ముందు ఆనాటి యూదులకు ఈయన బోధిస్తూ ఉన్నాడు. తమ పాపములను విడిచి సంపూర్ణంగా దేవుని తట్టు తిరగాలని బోధించుట. ఇదే మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఇలా హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి అని ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాడంటే, ప్రజలు ప్రభు తట్టు తిరిగి లేరు. వారు లోకం తట్టు తిరిగారు, పాపము తట్టు తిరిగారు, తర్వాత లోకాశల వైపు తిరిగిపోయి ఉన్నారు. అలా లోకం తట్టు తిరిగిన వారిని తన తట్టు తిరగమని ప్రవక్త ద్వారా దేవుడు అడుగుతూ ఉన్నాడు. అదే మాట ఇందులో మనం చూస్తాం. కనుక ఇది సంకల్పం, ఉద్దేశం. అలాగే ఆయన తట్టు తిరిగితే ఆయన పునరుద్ధరిస్తాడని గుర్తెరుగుట. నిజంగా దేవుడు ఈ ప్రవక్తల గ్రంథాలను ధ్యానం చేస్తూ ఉంటే ప్రజల పట్ల దేవునికున్న ప్రేమ, ప్రజల పట్ల ఆయనకున్న దీర్ఘశాంతం ఎంత గొప్పదో మనం చూస్తాం. ప్రజలు తన వైపు తిరగాలని, ఆయన వైపు జీవితాలను మళ్లించుకోవాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఇప్పుడైనను నేను చదువుతున్నాను 2వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఇలా ఉంది. ఇప్పుడైనను, ఆ మాట 12వ వచనం 13వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు
తిరుగుడి. అది ఈ గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం. ప్రభు తట్టు తిరగండి అని ఆయన చెప్తున్నాడు. ఇది 4వ సంగతి. తర్వాత 5వది యెహోవా దినం. ముఖ్యమైన పదం ఏంటనంటే యెహోవా దినము అని చూస్తాం. బైబిల్లో ఒక మాట మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, నేను 10వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము అనే మాట చూస్తాం. ప్రభు దినము అనంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు దినం అనంటే ఆదివారము అని గుర్తించాలి. అయితే మనము ఈ యోవేలు గ్రంథంలో యెహోవా దినము, యెహోవా దినము, యెహోవా దినము అనే మాట ఎక్కువ పర్యాయాలు మనం చూస్తాం. యెహోవా దినము అని అనగా చూడండి ఆ మాట, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడిలా ఉంది, ఆహా యెహోవా దినము వచ్చెని, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెని సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును అనే మాట మనం చూస్తున్నాం. కనుక యెహోవా దినము 2వ అధ్యాయంలో 1వ వచనం కూడా, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములు గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి, అవి బలమైన గొప్ప సమూహము అని యెహోవా దినమును గురించి ఇక్కడ మనం చూస్తాం. 11వ వచనంలో కూడా, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు, ఆ దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము కలది, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవ్వడు. కనుక యెహోవా దినము అని అనగా 1000 ఏండ్ల పాలనకి ముందు 7 ఏండ్ల శ్రమల కాలానికి ముగింపులో ఆయన వచ్చే ఆ దినమును యెహోవా దినముగా మనం గుర్తించాలి. 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటది. కనుక 7 ఏండ్ల శ్రమల కాలం ఆ చివరి గడియన ప్రభు పరలోకము నుండి ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన ఏ ఒలీవా కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడో అదే ఒలీవా కొండ మీద ఆయన తన కుడి పాదాన్ని మోపుతాడు. అప్పుడు ఆ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు విడిపోద్ది, మధ్యలో ఒక పెద్ద లోయ. ఆయన వచ్చే ఆ రాకడని యెహోవా దినము అని ఇక్కడ ప్రవక్త అయిన యోవేలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ముఖ్యమైన పదం యెహోవా దినం. తర్వాత ముఖ్యమైన వచనం ఏంటనంటే 2వ అధ్యాయం 13వ వచనం, అది ముఖ్యమైన వచనం. తర్వాత 7వది ముఖ్యమైన అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అధ్యాయం 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా ప్రజలు తన తట్టు తిరగాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. వారు ప్రభు తట్టు తిరిగితే వారిని పునరుద్ధరించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. వారి కొరకు ఆయన భవిష్యత్తులో ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వారు తిరిగితేనే వాటిని వారు సొంతం చేసుకుంటారు. కనుక భవిష్యత్తులో ఏముంది, అది 3వ అధ్యాయంలో ఉంది. కనుక వారు ప్రభు తట్టు తిరిగితేనే భవిష్యత్తులో ఉన్నది వారి సొంతమైంది. కాబట్టి 2వ అధ్యాయం ఇది ముఖ్యమైన అధ్యాయం. తర్వాత 8వది క్రీస్తు పోలిక యోవేలు. యోవేలు క్రీస్తు పోలిక, అది మనం చూస్తాం. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే యోవేలు యోధా జనాంగం, ఆ 2 గోత్రాల యోధా జనాంగం, వారికే ఈయన బోధిస్తూ ఉన్నాడు. ఓ యోధా జనాంగమా, యోధా ప్రజలారా, ప్రభు తట్టు తిరగండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తే మీరు మీకున్నటువంటి ఆ సిరి సంపదలను బట్టో ధనఘనతలను బట్టో తర్వాత మీకు ఇచ్చిన ఆ ఆధిక్యతలను బట్టి మీరు గర్వించి దేవునికి దూరం అయిపోయారు. ప్రభు తట్టు తిరగండి, కన్నీళ్లు విడవండి, దుఃఖంతో వేదనతో వ్రత దినాన్ని మీరు ప్రతిష్ఠించుకొని ప్రభు తట్టు తిరగండి అని ఆనాటి యోధా జనాంగంతో యోవేలు ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఇది ముఖ్యమైన వ్యక్తులు. తర్వాత సంక్షిప్త వివరణ. 10వదిగా సంక్షిప్త వివరణ.
లోపలికి వెళితే యోవేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే 3 అధ్యాయాలు ఉన్నాయి. యోవేలు గ్రంథంలో ఉన్న మొత్తం అధ్యాయాలు 3 అధ్యాయాలు. మొత్తం వచనములు ఎన్ని అని అంటే 73 వచనాలు ఉన్నాయి. యోవేలు గ్రంథంలో 73 వచనాలను మనం చూస్తాం. తర్వాత ఈ 3 అధ్యాయాలను 4 ప్రధానమైన భాగాలుగా మనం వివరించి ఆలోచించాలి. యోవేలు గ్రంథం 4 భాగాలు. మొదటి భాగం, మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మొదటి భాగం. తర్వాత రెండవ భాగం, మొదటి అధ్యాయం 15వ వచనం నుండి 2వ అధ్యాయం 32వ వచనం వరకు అది రెండవ భాగం. అలాగే మూడవదిగా 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు అది 3వ భాగం. తర్వాత 4వదిగా మనం గమనిస్తే 3వ అధ్యాయం 16 నుంచి 21 వరకు అది 4వ భాగం. కనుక యోవేలు గ్రంథం 4 భాగాలు. మొదటి అధ్యాయం మొదటి 14 వచనాలు మొదటి భాగం, 15 నుంచి 2వ అధ్యాయం 32 వరకు రెండవ భాగం. అలాగే 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు 3వ భాగం. తర్వాత 3వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఇది 4వ భాగం. మొదటి భాగంలో మనం ఏం చూస్తాం అనంటే యూదుల పాపమును బట్టి రానున్న దేవుని తీర్పు. ఆనాటి యూదుల పాపాన్ని బట్టి వారికి ఏ తీర్పు ముందు ఉన్నదో ముందుగానే దేవుడు ఆ యోవేలు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఆ మాటకొస్తే ప్రవక్తలందరి ద్వారా భవిష్యత్తు సంగతులను దేవుడు ముందుగానే వారికి బోధిస్తూనే ఉన్నాడు. ప్రవక్తలు వస్తున్నారు, వారికి బోధించే బోధలు బోధిస్తూ ఉన్నారు. మీ పట్ల దేవునికి ఇలాంటి గొప్ప ప్రణాళికలు ఉన్నాయని వారు చెబుతూ ఉన్నారు. వారు ప్రజలు నిర్లక్ష్య పెడుతున్నారు, వీరు చేసేది చేస్తూ ఉన్నారు, వారు బోధించేది బోధిస్తూనే ఉన్నారు. కనుక ఈ మొదటి అధ్యాయం 14 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే వారి యొక్క పాపం, ఆ పాపాన్ని బట్టి వారికి వచ్చిన తీర్పులు, ఏ తీర్పులు ఉన్నాయో ఆ మొదటి 14 వచనాల్లో ఉన్నాయి. తర్వాత రెండవ భాగంలో 15వ వచనం నుండి, మొదటి అధ్యాయం 15వ వచనం నుండి మనము రెండవ అధ్యాయం 32వ అధ్యాయం 32వ వచనం వరకు మనం ఏం చూస్తాం అనంటే యెహోవా దినపు చర్యలు. యెహోవా దినం, ఆ దినం ఎలాంటిదో, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అంటే ప్రభు మరల రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆయన ఏం చేస్తాడో ఆ విషయాలు అందులో మనం చూస్తాం. అలాగే పశ్చాత్తాపమునకై పిలుపు. పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రభు త్వరగా రానై ఉన్నాడు, ఆయన మరలా వస్తాడు. కాబట్టి పశ్చాత్తాపంతో ప్రభువును చేరండి, ప్రభు దగ్గరికి రండి, కన్నీళ్లు విడవండి, ఉపవాసం ఉండండి, దేవుని యొద్దకు రండి అనే ఒక పిలుపును మనం ఆ రెండవ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే హర్మెగిద్దోను యుద్ధం. హర్మెగిద్దోను యుద్ధం ఎప్పుడు జరిగిద్ది అనంటే 7 ఏండ్ల శ్రమల కాలం చివరిలో జరిగే యుద్ధం హర్మెగిద్దోను యుద్ధం. ఆ యుద్ధాన్ని గురించి యోవేలు 3వ అధ్యాయంలోనే చెప్పాడు. ఇది 3వ భాగం. తర్వాత 4వదిగా 3వ అధ్యాయం 16 నుంచి 21 వరకు యూదుల సమకూర్పు, 1000 ఏండ్ల పాలన. యూదుల సమకూర్పు, ప్రభువు తట్టు వారు తిరిగితే దేవుడు ఏం చేస్తాడో, ఆ హర్మెగిద్దోను యుద్ధంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునిని నమ్మని ఆ అన్య రాజ్యాలన్నీ కూడా ఒకటి కాగా పరలోకములో ఉన్న దేవుడు ఆయన ఏ ఒలీవా కొండ మీద నుంచి ఆయన వెళ్ళాడో అదే ఒలీవా కొండ మీదకి రావటం, ఆ తర్వాత యూదుల పక్షంగా, ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు అన్య రాజ్యాలతో యుద్ధం చేయటం, ఆ తర్వాత యెరూషలేమును ఆయన కేంద్రంగా చేసుకొని 1000 ఏండ్లు ఆయన అక్కడ పరిపాలన చేయటం, ఇది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక సంక్షిప్త వివరణ 4 భాగాలు. లోపలికి వెళ్ళి విషయాలు చూద్దాం. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే గ్రంథ విభజన. 11వదిగా గ్రంథ విభజన. చూడండి, మొదటి అధ్యాయం
నేను మొదటి 14 వచనాల్లో అక్కడ ఇలా ఉంది. 2వ వచనంలో పెద్దలారా ఆలకించుడి అని అన్నాడు. 2వ వచనంలో పెద్దలారా, అసలు ఈ పెద్దలు ఎవరు అనంటే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో ఆనాటి యూదుల్లో కొందరు పెద్దలను దావీదు ఏర్పాటు చేశాడు. కనుక సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. కనుక పెద్దలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. సంపాదించడానికి సంపాదించారు, దేవుడు వారికి ఎన్నో స్వాస్థ్యాలు ఇచ్చాడు, కానీ వాళ్ళు చెడిపోయారు. పెద్దలారా ఆలకించుడి అనే మాట మనం చూస్తాం. అలాగే దేశపు కాపురస్తులారా వినుడి, చెవియొగ్గుడి అనే మాట మనం చూస్తాం. అంటే పెద్దలతో మాట్లాడుతున్నాడు, తర్వాత దేశపు కాపురస్తులతో మాట్లాడుతున్నాడు. తర్వాత 5వ వచనం చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే మత్తులారా, మత్తులారా అంటే త్రాగుబోతులారా మేల్కొనండి, త్రాగుబోతులైపోయారు వాళ్ళు. తర్వాత ఇంకా మనం కిందకి మనం వస్తే చదువుతున్నాను చూడండి, నేను ఆ కిందకి మనం వస్తే మత్తులారా అని అన్నాడు. తర్వాత 5, 6, 7 వచనాల్లో వారు చేసే పని మనం చూస్తాం. తర్వాత 8 నుంచి 12 వరకు మనం ఏం చూస్తాం అనంటే రైతులారా, వ్యవసాయం చేస్తూ ఉన్న ఓ రైతులారా మీరు రోదనము చేయుడి. చూడండి ఆ మాట 11వ వచనంలో ఉంది. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూసి యజ్ఞగాండ్లారా సిగ్గునందుడి. అంటే వ్యవసాయం చేస్తున్న రైతులారా, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. 8 నుంచి 12 వరకు మనం చూస్తాం. అలాగే 13 నుంచి మనం 20 వరకు మనం గమనించినట్లయితే అక్కడ యాజకులారా అనే మాట మనం చూస్తాం. యాజకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు చెడిపోయారు. కనుక అందరూ కూడా వారి పాపమును బట్టి త్రాగుబోతులై తర్వాత భయంకరమైనటువంటి వ్యసనాలకు వారు లోనైపోయి దేవుణ్ణి విసర్జించారు. అలాంటి వారికి ప్రవక్త ముందుగాని తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని చూడండి, 4వ వచనంలో గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, తర్వాత మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరి పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని ఇక్కడ 4 రకాల జంతువుల గురించి, ఆ పురుగుల గురించి మాట్లాడుతున్నాడు. గొంగలి పురుగు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు అని 4 రకాల చిన్న ఆ పురుగుల గురించి, జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. గొంగలి పురుగు అంటే లిటరల్ గా గొంగలి పురుగు అని కాదు. గొంగలి పురుగులు అనంటే బబులోనీయులు, మిడతలు అనంటే మాదీయులు, పారసీకులు, పసర పురుగులు అనంటే గ్రీకీయులు, అలాగే చీడ పురుగులు అనంటే రోమీయులు. రోమీయులు ఆ మాట మనం చూస్తాం. కనుక ఈ 4 రకాలుగా మనం చూస్తాం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నాయి. కనుక యూదుల్ని ముఖ్యంగా మొట్టమొదటిగా వారిని తినేసింది ఎవరు అనంటే గొంగలి పురుగులు, అంటే బబులోనీయులు. దేవుడు ముందుగానే చెప్పాడు, మీ జీవితాలు మార్చుకోకపోతే బబులోనీయులు మిమ్మల్ని తినేస్తారు, మింగేస్తారు. ఆ తర్వాత మిడతల్లాగా మాదీయులు, పారసీకులు వచ్చారు. ఆ తర్వాత మాదీయులు, పారసీకుల తర్వాత పసర పురుగుల్లాగా గ్రీకీయులు వచ్చారు. ఆ తర్వాత గ్రీకుల తర్వాత చీడ పురుగుల వలి రోమీయులు వచ్చారు. అదే మాట ముందుగా ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. వినండి, ఇక్కడే ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచ చరిత్రలో ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశం అనేకుల చేత కొట్టబడింది, అనేకుల చేత దోచుకొనబడింది. చరిత్ర ప్రకారం ఇప్పటికీ 27, 28 పర్యాయాలు ఆ పట్టణం మీద అటాక్ జరిగింది. ఇజ్రాయేల్ దేశం మీద ఇప్పటికి 27 లేదా 28 సార్లు ఆ పట్టణం మీద అటాక్ జరిగింది. కనుక బబులోనీయులు, మాదీయులు, పారసీకులు, గ్రీకులు, రోమీయులు ఎందరో ఆ పట్టణాన్ని దోచుకున్నారు. గొంగలి పురుగుల్లాగా, మిడతల్లాగా, పసర పురుగుల్లాగా, చీడ పురుగుల్లాగా ఇలా దోచుకోవటానికి, మీ మీద దాడి చేయటానికి కారణం ఏంటి అనంటే ప్రవక్త చెబుతూ ఉన్నాడు, పెద్దలారా, దేశపు కాపురస్తులారా వినండి, త్రాగుబోతులారా
మారండి. రైతులారా రోదన చేయండి, యాజకులారా అంగలార్చండి, ప్రభు తట్టు తిరగండి. మీ పాపమును బట్టియే కదా దేవుడు బబులోనీయులకు అప్పగించాడు. మీ పాపమును బట్టియే కదా మాదీయులకు పారసీలకు మిమ్మల్ని అప్పగించాడు. గ్రీకులకు మీరు అప్పగించబడ్డారు, రోమీలకు మీరు అప్పగించబడ్డారు. మీ పాపమును బట్టే కాబట్టి మారండి అని ఆయన చెప్తున్నాడు. ఇది మొదటి అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో ఉన్న విషయం. ఆ తర్వాత 15 నుంచి, మొదటి అధ్యాయం 15 నుంచి 2వ అధ్యాయం 32 వరకు యెహోవా దినపు చర్యలు, పశ్చాత్తాపమునకై పిలుపు. అది మనం చూస్తాం. యెహోవా దినపు చర్యలు మనం 15వ వచనం నుంచి 2వ అధ్యాయం 11 వరకు కూడా ఆయన చర్యలు మనం చూస్తాం. అంటే ఆ చివరి దినాలలో, 7 ఏండ్ల శ్రమల కాలపు చివరి దినాలలో దేవుని దినపు చర్యలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ దినం ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ దినము చూడండి, 2వ అధ్యాయం 2లో, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడకుండునట్లు అవి కనబడవు. తర్వాత సూర్యుడు చంద్రుడు చీకటైపోతారు. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఈ విషయాలన్నీ కూడా ఆయన చర్యలు, అంటే చివరి దినాలలో ఆ చర్యలు మనం చూస్తాం, పనులు చూస్తాం. తర్వాత 2వ అధ్యాయం 12 నుంచి 32 వరకు పశ్చాత్తాపమునకై పిలుపు. పశ్చాత్తాపడండి. అసలు నిజంగా దేవుడు తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, ప్రజలు తన తట్టు తిరగాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఉపవాసము ద్వారా దేవునిని సమీపించాలని కోరుకుంటున్నాడు. కన్నీటితో పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకోండి అని ఆనాటి ప్రవక్త అయిన యోవేలు ప్రజలను అడుగుతూ ఉన్నాడు. ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, ప్రభు తట్టు తిరగండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. వినండి క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు తట్టు తిరిగితే ఆయన ఏం చేస్తాడు? చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇత్తును. దేవుడి ఎంత, మీరు నా తట్టు చేయితే మీరు ఏది కోల్పోయారో అదంతా మరలా తిరిగిచ్చేస్తాను నేను మీకు. మరలా నేను మిమ్మల్ని రెండింతలుగా నా ప్రజలైన మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇక్కడ దేవుడు ఆయన చెబుతున్నాడు. కనుక దేవుడు నిజంగా మనం ఆయన తట్టు తిరగాలని, ఆనాటి ప్రజలు ప్రభు తట్టు తిరగాలని ఉపవాసం ఉండండి అని చెప్తున్నాడు. యోవేలు గ్రంథంలో ఉపవాసమును గురించిన ఆ భాగం చాలా అద్భుతమైంది. ఉపవాస ప్రార్థనకు, కన్నీటి ప్రార్థనకు ఎంతో బలం ఉంది. సరే, ఇంతకీ ఉపవాసాన్ని గురించి కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాసము అనగా హిబ్రూ భాషలో సోన్ అనే పదం వాడబడింది. ఉపవాసము అనే మాటకి గ్రీకులో ఎసిటాస్ అనే పదం వాడబడింది. ఉపవాసము అనంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివాసం చేయుట. ఉపవాసము అనంటే దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా ఉండుట, అది ఉపవాసం. ఉపవాసము అనే మాట క్రొత్త నిబంధనలో 8 సార్లు, పాత నిబంధనలో 45 సార్లు ఉంది. కాబట్టి ఉపవాసము అనంటే దేవునికి దగ్గరగా ఉండాలి, అది దేవునికి దగ్గర ఉంట, అదే ఉపవాసం అంటే. మన జీవితంలో ఉపవాసము అనేది చాలా ప్రాముఖ్యం. ఉపవాస ప్రార్థనతో మనం దేవుణ్ణి సమీపించాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, అలాగే లోకానికి దూరంగా ఉండాలి. అది ఉపవాసం అంటే, దేవునికి దగ్గరగా ఉండాలి. మన జీవితంలో మనం వేటికి దగ్గరగా ఉండాలి? ఓ 4 విషయాలు చెప్తాను వినండి. వేటికి దగ్గరగా ఉండాలో ఒక 4 విషయాలు చెప్తాను. వేటికి దూరంగా ఉండాలో మరొక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, మనం దేనికి దగ్గరగా ఉండాలనంటే దేవునికి దగ్గరగా ఉండాలి. కమింగ్ నియర్ టు సోవరెన్. ఆయన సార్వభౌముడైన దేవుడు, సోవరెన్ గాడ్ అయిన. కమింగ్ నియర్ టు సోవరెన్,
దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. చాలా మంది ఉపవాసం పెట్టుకొని తినకుండా చాలా సార్లు ప్రయాణాలు చేస్తారు. అడిగితే ఉపవాసం అంటారు. ఎవరైనా తినండి బ్రదర్, తినండి సిస్టర్ అని అంటే ఫాస్టింగ్ ఉన్నామని అంటారు. ఫాస్టింగ్ అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం ఉన్నవాడు ఊర్లు ఎందుకు తిరుగుతాం మనం? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. రెండవది, మనం వేటికి దగ్గరగా ఉండాలి అని అంటే లేఖనాలకు దగ్గరగా ఉండాలి. మూడవది, మనం వేటికి దగ్గరగా ఉండాలి అని అంటే దేవుని ఆత్మకు దగ్గరగా ఉండాలి. నాలుగవది, మనం వేటికి దగ్గరగా ఉండాలి అని అంటే ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలి. సులభంగా గుర్తుంటాయని 4 ఎస్లు చెప్పాను. సోవరిన్, స్క్రిప్చర్, స్పిరిట్, శాంక్చురీ. కనుక 4ంటికి మనం దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని ఆత్మకు అందుబాటులో ఉండాలి, ఆయన సన్నిధికి మనం దగ్గరగా ఉండాలి. ఇది ఉపవాసం అంటే. దేవునికి దగ్గరగా ఉండకుండా, వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని ఆత్మాధీనంలో ఉండకుండా, ఆయన సన్నిధిలో గడపకుండా అది ఉపవాసం కాదు. ఈ 4 ఎస్లు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఉపవాసం అంటే వీటికి దగ్గరగా ఉండాలి. అలాగే ఉపవాసం అంటే మరికొన్నిటికి దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? ఇవి కూడా ఒక 4 ఎస్లు చెప్తాను. వేటికి మనం దూరంగా ఉండాలి అని అంటే, మొదటిది పాపానికి దూరంగా ఉండాలి. మొదటి ఎస్ సిన్, పాపానికి దూరంగా ఉండాలి. ఫార్ ఫ్రమ్ సిన్, పాపానికి దూరంగా ఉండటం, అది ఉపవాసం అంటే. రెండవది, మనం దేనికి దగ్గరగా ఉండాలంటే ఫార్ ఫ్రమ్ సప్పర్. ఉపవాసం అని చెప్పి మనం ఉదయాన్నే ఆ చిన్న 4 బ్రెడ్లు, తర్వాత 2 సార్లు 4 సార్లు టీ కాఫీలు తాగుతూ నేను ఫాస్టింగ్ ఉన్నానండి, మధ్యాహ్నం అన్నం తిన్నంటే కుదరదు. అది ఫాస్టింగ్ కాదు. అది తర్వాత మూడవదిగా ఉపవాసము అనంటే ఫార్ ఫ్రమ్ సొసైటీ, సమాజానికి దూరంగా ఉండాలి. కొందరు ఉపవాసం ఉంటారు, రోజంతా అందరితో కలుస్తూనే ఉంటారు. అది ఉపవాసం కాదు. తర్వాత 4వది ఉపవాసము అనంటే ఫార్ ఫ్రమ్ సోషల్ మీడియా, మాధ్యమాలకు దూరంగా ఉండాలి. ఉపవాసం అనంటే సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి. ఉపవాసం ఫాస్టింగ్ ఉండి ఆ రోజంతా ఫోన్ పట్టుకొని ఆడుకుంటే అది ఫాస్టింగ్ కాదు. అది కనుక వేటికి దగ్గరగా ఉండాలో 4 ఎస్లు చెప్పాను, వేటికి దూరంగా ఉండాలో 4 ఎస్లు చెప్పాను. ఒకటి సిన్, రెండవది సప్పర్, మూడవది సొసైటీ, 4వది సోషల్ మీడియా. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున ఎక్కడ చూసినా సోషల్ మీడియా, ఫోన్, మిగతా ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది. వాటికి మనం దూరంగా ఉండాలి. ఇది ఫాస్టింగ్ అంటే. అది మనం గుర్తించాలి. కనుక ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి రండి, ఆయన సన్నిధి దగ్గరికి రండి, లేఖనాల దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి. పాపానికి దూరంగా ఉండండి, సమాజానికి దూరంగా ఉండండి. అలాగే మన మనస్సులను పాడు చేసే కొన్ని మాధ్యమాలకు దూరంగా ఉండండి. యూట్యూబ్కి దూరంగా ఉండండి, ఫేస్బుక్కు దూరంగా ఉండండి. ఇలాంటి కొన్ని వాటికి మనం దూరంగా ఉండాలి. అసలు చాలా మంది ఫాస్టింగ్ అని అంటారు, ఎప్పుడు ఉదయం లేవటంతో ఆన్ చేసేది వాట్సాప్. బైబిల్లోనేమో హ్యాండ్స్ అప్లు ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో ఎక్కడ హ్యాండ్స్ అప్లు కనపడలేదు. ఎక్కడ చూసినా వాట్సాప్లే కనపడుతున్నాయి. బైబిల్లోనేమో చేతులెత్తి హ్యాండ్స్ అప్, చేతులెత్తి ప్రార్థన చేయుడి, అది బైబిల్లో హ్యాండ్స్ అప్లు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో వాట్సాప్లు ఎక్కువైపోయినాయి, ఫేస్బుక్లు ఎక్కువైపోయినాయి, సోషల్ మీడియా ఉంటున్నాం, ఫాస్టింగ్ అని అనుకుంటున్నాం. ఇది కాదండి. కనుక ఇప్పుడైనానో మీరు ఉపవాసం ఉండి ప్రభు తట్టు తిరగండి, కన్నీళ్లు విడిచుచు ప్రభు తట్టు తిరగండి అనే మాట మనం చూస్తాం. ఇది 2వ భాగం. 3వ భాగంలో మనం చూస్తే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే హర్మెగిద్దోను యుద్ధాన్ని చూస్తాం. ఈ హర్మెగిద్దోను యుద్ధం గురించి మనం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల్లో చూస్తాం. కనుక అక్కడ జరిగే యుద్ధాన్ని గురించి ముందుగానే యోవేలు ప్రవక్త చెప్తున్నాడండి. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం
మొదటి వచనంలో, ఆ దినములలో అనగా యోధా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తీసుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొని నట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును అనే మాట మనం చూస్తాం. తర్వాత ఇంకా మనం 9, 10, 11 కూడా చదువుతున్నాను చూడండి. అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను అని ఇక్కడ హర్మగిద్దోను యుద్ధాన్ని గురించి మనం చూస్తా ఉన్నాం. 12వ వచనం, నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అని అక్కడ ఆ దినాన్ని గురించి, ఆ యుద్ధాన్ని గురించి చెప్తున్నాడు. కనుక ప్రపంచ దేశాల సమకూర్పు, అన్య దేశాలపై దేవుని తీర్పు ఆ చివరిలో జరగబోతూ ఉంది. యెహోషాపాతు లోయలో జరగబోయే యుద్ధం అదే హర్మగిద్దోను యుద్ధం. యెహోషాపాతు లోయకు మరొక పేరు కిద్రోను లోయ. ఈ లోయలోనే హర్మగిద్దోను యుద్ధం జరగబోతుంది. యోవేలు గ్రంథం 3:1-12, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం, అలాగే జకరియా గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాల తర్వాత ఏ ఒలీవా కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడో అదే ఒలీవా కొండ మీద తన కుడి పాదాన్ని మోపుతాడు. అలా మోపినప్పుడు ఆ ఒలీవా కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు విడిపోద్ది. మధ్యలో ఒక పెద్ద లోయ, అక్కడ జరిగే యుద్ధమే హర్మగిద్దోను యుద్ధం. ఇది జకరియా గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. ఒలీవా కొండ పరిశుద్ధ పట్టణం. ఈ రెండింటి మధ్యలో ఉన్న భూభాగాన్ని యెహోషాపాతు లోయ అంటారు. ఒలీవా కొండ, పరిశుద్ధ పట్టణం, ఈ రెండింటి మధ్యలో ఉన్న భూభాగాన్ని యెహోషాపాతు లోయ అంటారు. 100 మైళ్ళ విస్తీర్ణం గల భూభాగంలో యుద్ధం జరగబోతూ ఉంది. 100 మైళ్ళ విస్తీర్ణం. ప్రపంచ రాజ్యాలన్నీ ఒకటవుతాయి. ఈనాటి యూదుల పక్షంగా, ఇశ్రాయేలు దేశం పక్షంగా దేవుడు చేయబోయే యుద్ధం, అది ఫైనల్ యుద్ధం, అది హర్మగిద్దోను యుద్ధం. యుద్ధ ఫలితం సాతాను పాలన అంతమగుట, దేవుని రాజ్యం స్థాపించబడుట. ఇది 3వ అధ్యాయం 15 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయం 16 నుంచి 21 వరకు మనం ఏం చూస్తాం అనంటే యూదుల సమకూర్పు, 1000 ఏండ్ల పాలన. 3వ అధ్యాయం మనం 16 నుంచి 21 వరకు మనము యూదుల సమకూర్పు, దేవుడు అద్భుతంగా వారందరినీ సమకూరుస్తాడు. 1000 ఏండ్ల పాలన. ఆ 1000 ఏండ్ల పాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇందులో మనం చూస్తాం. చూడండి, యుద్ధం అనంతరం వచ్చే ఆశీర్వాదాలు, ఆ 1000 ఏండ్ల పాలనలో ఉండే సంగతులు నేను చదువుతున్నాను. 18వ వచనం, ఆ దినమందు పర్వతాల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును. ఆ 1000 ఏండ్ల పాలనలో పాలు ప్రవహించును. యోధా నదులన్నీ నీళ్లు పారును. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీను లోయను తడుపును. ఎన్నో ఆశీర్వాదాలు ఆ 1000 ఏండ్ల పాలనలో అనుభవిస్తాం. అంత మాత్రమే కాకుండా ప్రకృతి సైతం రూపాంతరం చెందుతుంది. యెరూషలేము పరిశుద్ధ పట్టణంగా ఉండును. ఆ మాటే మనం 21వ వచనంలో చూసాం. తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెరూషలేము పరిశుద్ధ పట్టణంగా ఉండును. తర్వాత యెహోవా సియోనులో నివాసిగా వసించును. సర్వజనుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడద్ది. తర్వాత భౌతిక శారీరక లోపాలు అక్కడ ఉండవు. ఇప్పుడు ఒకవేళ కుంటివారు గాని, గుడ్డివారు గాని, మోగవారు గాని, చెవిటివారు గాని ఆ 1000 ఏండ్ల పాలనలో ఏ లోపం వారికి ఉండదు, అంగవైకల్యం ఉండదు, భౌతిక శారీరక లోపాలు వారికి ఉండవు. 6వదిగా నీతి రాజ్య పాలన జరుగుతూ ఉంటుంది. సియోను పాలన, గ్లోరియస్ కింగ్డమ్ ఆ దినాల్లో జరగబోతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి యూదులకు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఇది గ్రంథ విభజన. తర్వాత యోవేలు గ్రంథ విశ్లేషణ. ఈ గ్రంథం యొక్క
విశ్లేషణను కూడా మనం ఆలోచన చేస్తే 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం ఇశ్రాయేలీల పాపం, వారికి వచ్చే శిక్షలు. అది మొదటి అధ్యాయం. ఆనాటి ఇశ్రాయేలీల పాపం, వారికి వచ్చే శిక్షలు ఏంటో మొదటి అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో కన్నీటితో ఉపవాసముతో ప్రభు తట్టు తిరగండి అనే ఒక్క గొప్ప సందేశాన్ని మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో ఏం చూస్తాం అనంటే ఇశ్రాయేలీల పునరుద్ధరణ 1000 ఏండ్ల పాలన. అది 3వ అధ్యాయం. 3 అధ్యాయాలు ఇశ్రాయేలీల పాపం, వారికి వచ్చే శిక్షలు, కన్నీటితో ఉపవాసంతో ప్రభు తట్టు తిరుగుట, ఇశ్రాయేలీల పునరుద్ధరణ 1000 ఏండ్ల పాలన. ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. అది ఈ గ్రంథం యొక్క విశ్లేషణ. ముగింపులో యోవేలు గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన ఒక 7 ఆధ్యాత్మిక సత్య. ఏం నేర్చుకోవాలి ఈ గ్రంథంలో నుంచి అనంటే, మొదటి సత్యం చూడండి. మొదటి అధ్యాయంలో 5వ వచనంలో మత్తులారా మేలుకొని కన్నీరు విడివడి. ఏం నేర్చుకోవాలంటే మొదటి మాట, మత్తులను దేవుడు మొత్తుతాడు అని గుర్తిద్దాం. మత్తును వీడి మక్కువతో మనసారా సేవిద్దాం. ఇది ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన మొదటి ఆధ్యాత్మిక సత్యం. మత్తులను దేవుడు మొత్తుతాడు, త్రాగుబోతులను దేవుడు మొత్తుతాడు. అది ఈ మాట మనం చూస్తాం. త్రాగుడు అది ఒక వ్యసనం, షడ్వ్యసనాలలో అది ఒకటి. మత్తులను దేవుడు మొత్తుతాడని ఆనాడు వారిని విడిచిపెట్టలేదు. మక్కువతో మనసారా సేవించండి అనే మాట ఇందులో మనం చూస్తాం. ఇది మొదటి ఆధ్యాత్మిక సత్యం. 2వదిగా మనం చూస్తే, చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. పాపంతో చెలగాటం వద్దు, పాపంతో పోరాటమే ముఖ్యం. ఏ చిన్న పాపమై అది మనం దేవుని ఆశీర్వాదాలకు దూరం చేస్తే, దేవుని అనంత ప్రణాళికలకు పాపం అడ్డు వస్తుంది. అందుకే కన్నీటితో ఉపవాసంతో ప్రభువుని చేరాలి. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే గనుక పాపంతో చెలగాటం వద్దు, పాపంతో పోరాటమే వద్దు. అది 2వ ఆధ్యాత్మిక సత్యం. 3వది ఏంటనంటే, ఉపవాసం అని తినకుండా మాని తిరగటం కంటే ప్రభు తట్టు తిరిగి ప్రభుతో గడుపుట పదిలమైన జీవితానికి నాంది. కొంతమంది ఉపవాసం అని తిరుగుతా ఉంటారు. ఉపవాసం అని తినకుండా మాని తిరగటం కంటే ప్రభు తట్టు తిరిగి ప్రభుతో గడుపుట పదిలమైన జీవితానికి నాంది. ఇది 3వ ఆధ్యాత్మిక సత్యం. ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుతోనే ఉండాలి, ప్రభుతోనే గడపాలి. దేవుని వాక్యంతో, ప్రార్థనతో, ఆయన సన్నిధిలో గడపాలి. అంతేగాని తినకుండా మాని తిరగటం అది ఉపవాసం కాదు. అది 3వ ఆధ్యాత్మిక సత్యం. 4వది ఏంటనంటే, ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, మన పెదాలు మోసుకొని వెళ్ళలేని పదాలను మన కన్నీళ్లు మోసుకొని వెళతాయి. కాళ్ళు చేయలేని పనులను కన్నీళ్లు చాలా త్వరగా చేస్తాయి. అదే ఈ గ్రంథంలో ప్రవక్త యొక్క ఆవేదన. మన కాళ్ళు చేయలేని పనులు కన్నీళ్లు చేస్తాయండి. మన పెదాలు మోసుకొని వెళ్ళలేని పదాలను మన కన్నీళ్లు మోసుకొని వెళతాయి. కన్నీటికి చాలా విలువ ఉంది. కన్నీటి ప్రార్థనకు ఎంతో విలువ ఉంది. ఆటం బాంబును వేస్తే అది భూమిని కదిలిస్తుంది, కానీ ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి యొక్క కన్నీటి బిందువు పరలోకాన్నే కదిలిస్తుంది. కన్నీటి ప్రార్థనకున్న శక్తి అంత గొప్పది. మన పెదాలు మోసుకొని వెళ్ళలేని పదాలను మన కన్నీళ్లు మోసుకొని వెళతాయి. కాళ్ళు చేయలేని పనులు కళ్ళు త్వరగా చేస్తాయి, కన్నీళ్లు త్వరగా చేస్తాయి. కాబట్టి ఇది 4వ ఆధ్యాత్మిక సత్యం. 5వది ఏంటనంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13 ప్రకారం దేవుని దీర్ఘశాంతమును పరీక్షించవద్దు. ఓపిక పడుతున్నాడు కదా, తర్వాత ప్రణాళిక ఉంది కదా అని పాపంలో కొనసాగటం మంచిది కాదు. దేవుని దీర్ఘశాంతమును పరీక్షించవద్దు, ఆయన ప్రేమను గుర్తించక పాపంలో కొనసాగవద్దు. ఇది 5వ ఆధ్యాత్మిక సత్యం. దేవుడు ఓపిక పడుతున్నాడు, సహిస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మనము పాపంలో కొనసాగకూడదు. అది ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవలసిన 5వ ఆధ్యాత్మిక సత్యం. 6వది ఏంటనంటే, ఈ లోక ఆనందాల కొరకు
నిత్య రాజ్య ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. మనకి పరలోకం ఉంది. 1000 ఏండ్లు ఈ భూమి మీద ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 1000 ఏండ్లు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆయన రాజ్యంలో మనం ఉంటాం. అది మన నిరీక్షణ. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన తర్వాత నూతన యెరూషలేము, క్రొత్త ఆకాశం, క్రొత్త భూము, పరలోకంలో మనం యుగాయుగాలు ఆయనతో ఉంటాం. అది నిత్య రాజ్య ఆ ఆనందం కోసం ఈ లోక ఆనందాలు ఆశించకూడదు. ఈ లోక ఆనందాల కొరకు నిత్య రాజ్య ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. ఇది 6వ ఆధ్యాత్మిక సత్యం. చివరిది ఏంటనంటే 7వ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే సిరి సంపదలు, ధనఘనతలు ఏవీ శాశ్వతం కావని గుర్తిద్దాం. శాశ్వతుడైన దేవునిలో ఆనందిద్దాం. సిరి సంపదలు, డబ్బులైన, ధనమైన, ఘనతైన, ఆనాడు ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టారు అనంటే లోకంలో ఉన్న వాటి వైపు వాళ్ళు వెళ్ళిపోయారు, లోకాన్ని ఆశించారు. అందుకే యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, మారండి, ప్రభు తట్టు తిరగండి. సిరి సంపదలు, ధనఘనతలు ఏవీ శాశ్వతం కావని గుర్తిద్దాం. శాశ్వతుడైన దేవునిలో ఆనందిద్దాం. కనుక యోవేలు గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన 7 ఆధ్యాత్మిక సత్యాలు. మత్తులను దేవుడు మొత్తుతాడని గుర్తిద్దాం. మత్తును వీడి మక్కువతో మనసారా సేవిద్దాం. చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. పాపంతో చెలగాటం వద్దు, పాపంతో పోరాటమే ముద్దు. ఉపవాసం అని తినకుండా మాని తిరగటం కంటే ప్రభు తట్టు తిరిగి ప్రభుతో గడుపుట పదిలమైన జీవితానికి నాంది. మన పెదాలు మోసుకొని వెళ్ళలేని పదాలను మన కన్నీళ్లు మోసుకొని వెళతాయి. కాళ్ళు చేయలేని పనులు కన్నీళ్లు త్వరగా చేస్తాయి. దేవుని దీర్ఘశాంతమును పరీక్షించవద్దు. ఆయన ప్రేమను గుర్తించక పాపంలో కొనసాగవద్దు. ఈ లోక ఆనందాల కొరకు నిత్య రాజ్య ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. సిరి సంపదలు, ధనఘనతలు ఏవీ శాశ్వతం కావని గుర్తిద్దాం. శాశ్వతుడైన దేవునిలో ఆనందిద్దాం. నిరీక్షణతో ముందుకు సాగుదాం. తీర్పు ఉంది అనే భయంతో ఆయన కోసం బ్రతుకుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి సంగతుల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన మీ ప్రేమకై స్తుతిస్తూ ఉన్నాం. ఆనాటి ఇశ్రాయేలీయులు మీ ద్వారా ఎన్నో పొంది వాటిని మరచి మీ ద్వారా ధనఘనతలు, సిరి సంపదలు, ఎన్నో మీ గొప్ప కార్యాలు అనుభవించి మీకు దూరం అయిపోయి వారి నిర్లక్ష్య ధోరణి చేత వారు పాపములో జీవిస్తూ మీకు దూరమై ఉన్నప్పుడు వారిని బాగు చేయటానికి గొంగళి పురుగులు, మిడుతలు, అసర పురుగులు, చీడ పురుగులు మీరు పంపి వారి మీద దాడి చేయించి వారికి పాఠాలు నేర్పిన వారు మానకపోతే చివరికి వారికి ఉన్న తీర్పును, ఒకవేళ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మీ తట్టు తిరిగితే వారి పునరుద్ధరణను యోవేలు గ్రంథము ద్వారా ఈ మాటలతో మాతోను మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. మేము కూడా మా జీవితంలో మిమ్మల్ని ఎన్నడూ మేము మరువక మా నుండి మీరు ఏమి ఆశిస్తున్నారో మేము అలాగే మీకోసం బ్రతకడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన కృపా కాపుదల సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.